ఇది 33వ వచనం చదవండి ఎవరైనా. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను. కృపగల తండ్రి, ప్రేమగల నాయన, పరిశుద్ధుడైన దేవ, మరొకసారి మీ మెల్లని స్వరం, దైవస్వరం వినిపించండి, లేఖన స్వరం వినిపించండి. నీ కృపగల హస్తానికి అప్పగించుకుంటున్నా. మీరు మహిమ పొందండి, మమ్మల్ని తాకండి, దర్శించి బాగు చేయండి, అపవాది క్రియలు లయపరచి ఈ మూలవాక్యమును దీవించి మాకు ఆశీర్వాదకరంగా చేయమని యేసునామమును బట్టి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా, మొట్టమొదటి సందేశంలో రక్షణ, తర్వాత అంతా మధ్యలో అంతా దేవుని ఆశ్రయించటం ఎందుకు ఏమండి? యుద్ధాలు చేయటానికి, శత్రువులను జయించటానికి. ఈ 18వ అధ్యాయం పైన ఉన్నటువంటి విషయం తెలియకుండా లోపలికి దిగకూడదు. ఏమనిందాడు చూడండి, యెహోవా దాసుడైన దావీదు కీర్తన. ఎవరండి దావీదు? యెహోవా దాసుడైన దావీదు కీర్తన. అతని శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతన్ని శత్రువులలో, బాగానండి, రక్షింపబడిన వాళ్లకు శత్రువులు ఉంటారు. వాళ్ళల్లో మళ్ళా 2 రకాలు. ఒకటి అదృశ్యమైన శత్రువులు, ఇంకొకరు కనబడుతున్న భక్తిహీనుల గుంపు. వీళ్ళిద్దరిని జయించడానికి దేవుడు సహాయం చెయ్యాలి. వీళ్ళెవరో కాదండి. భక్తిహీనులంటే దేవుడు తెలియని వాళ్ళు అని కూడా అనడానికి వీలు లేదు. అక్కడ 18వ అధ్యాయంలో ఏమన్నాడు చూడండి, ఒక మాట, 41. వారు మొర్రపెట్టిరి కానీ రక్షించువాడు. 18వ కీర్తన దావీదు ప్రార్థన, దావీదు కీర్తన, దావీదు చేసిన ప్రార్థన. దేవుడు విన్నాడా లేదా? విన్నాడు. కానీ ఆ పక్కనున్న శత్రువులు కూడా ప్రార్థన చేస్తున్నారు. అంటే వీళ్ళు ఎవరు? యెహోవా దేవుడు పరిచయమైన వాళ్ళే. దేవుని భక్తులుగా కొంతకాలం చలామణి అయిన వాళ్ళే. దేవుణ్ణి విడిచిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. పైన చూడండి, 22 పైన ఫస్ట్ లైన్, భక్తిహీనుడనై నేను నా దేవుణ్ణి. అంటే భక్తిహీనులలో మళ్ళా 2 రకాలు. దేవుడు తెలియని వాళ్ళు కొంతమంది దేవుణ్ణి విడిచిపెట్టిన వాళ్ళు కొంతమంది. ముందు దేవుడు బాగా తెలుసు, ప్రార్థన బాగా తెలుసు, వాక్యం బాగా తెలుసు, సహవాసంలోకి వెళుతుంటుమి, మా హృదయం ఉల్లాసముతో ఉండే, ఆశీర్వదించబడ్డామనే సాక్ష్యాలు ఉన్నాయి. మంచిదే. అయితే మళ్ళీ ఏం చేశారు వాళ్ళు? భక్తిహీనులు అనే వాళ్ళ లక్షణం ఏంటి? దేవుణ్ణి విడిచినవా. నమ్మి బాప్తిసం పొంది కొంతకాలం దేవునితో నడిచిన వాళ్ళు. వీళ్ళకి ఇంకొక పేరుంది, భ్రష్టుడు. దావీదు ఎవరు? భక్తుడు. ఈ అధ్యాయంలో భక్తులు ఉన్నారు, భ్రష్టులు ఉన్నారు. భక్తులు ఉన్నారు, భ్రష్టులు ఉన్నారు. భక్తుడేమో దావీదు, భ్రష్టులేమో భక్తిహీనులు. అందుకే అన్నాడు 16వ కీర్తన 3వ వచనం, కీర్తన 16:3, నేను ఇలాగందును, ఆ భూమి మీదున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము. అసలు మనం ఇష్టపడే ఒకే ఒక గుంపు నిజమైన భక్తులు. భక్తులే భూమి మీద అందరికంటే శ్రేష్ఠులు, రాజుల కంటే శ్రేష్ఠులు. క్వీన్ విక్టోరియా అసలు ఆమె ఆస్ట్రేలియాను కూడా పరిపాలన చేసింది. ఇంగ్లాండే కాదు, బ్రిటిష్ వాళ్ళు సూర్యుడు అస్తమించని సామ్రాజ్యం భారతదేశాన్ని పరిపాలన చేయలేదా? సూర్యుడు ఆడ పుట్టిన ఆడ ఇళ్ళది రాజ్యం ఉంటుంది, సూర్యుడు ఎక్కడ అస్తమించిన వాళ్ళది రాజ్యం ఉంటుంది. అంతగా పరిపాలన చేశారు. ఆస్ట్రేలియాను కూడా ఆమె పరిపాలన చేసింది. సిడ్నీలేమో బహుశా, ఆస్ట్రేలియాలో సిడ్నీ.
అక్కడ కూడా ఆమె పేరు మీద ఒక పెద్ద కట్టడం ఉంది, ఎలిజబెత్ మహారాణి. అసలు ఆమె గుర్రాలు కానీ ఆమె ఆస్తుపాస్తులు కానీ వాళ్ళకి అసలు కష్టం అంటే ఏందో తెలియదు. అటువంటి ఫ్యామిలీ ఆ పేరే మా అక్కకు పెట్టి, మా పెద్దక్క పేరు ఎలిజబెత్. ఎలిజబెత్ రాజమ్మ. మా నాయన పేరు రాజన్న కాబట్టి మా అక్క పేరు కూడా ఏమండి రాజమ్మ అని, ఎలిజబెత్ రాజమ్మ. ఎందుకంటే ప్రియులారా, భక్తి ఒక 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 స్థానంలో ఉండి పడిపోతే భ్రష్టత్వం ఉంటారు. భూమి మీద రాజులు ఉన్నారు, ప్రధానులు ఉన్నారు, వాళ్ళందరికంటే ఎవరు శ్రేష్ఠులు? భక్తులే శ్రేష్ఠులు. ఎందుకంటే వాళ్ళకు ఉన్న భక్తికి అంత శక్తి. బైబిల్ పైకి భక్తి గలవారు ఉన్నారు, లోపల కూడా భక్తి కలిగిన వాళ్ళు ఉన్నారు. పైకి భక్తి కలిగిన వాళ్ళకు లోపల శక్తి లేదు, లోపల భక్తి ఉన్న వాళ్ళకు పైకి శక్తి కూడా ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి భక్తిహీనులే ఏం సుందరమ్మ, భక్తి పరులే, భక్తులే శ్రేష్ఠులు. వాటికి వన్లే శ్రేష్ఠులనే చెప్పి గమనంలో ఏమంటున్నాడు? వారు నాకు కేవలం, కేవలం అంటే ఏంది? నాకు ఇష్టలు అంటే బాయ్ కదా, కేవలం అంటే ఏంది? ఓ నీకు కేవలం 10 రూపాయలే ఇస్తా అంటే అర్థమైంది, 10 రూపాయలు మాత్రమే ఇస్తానని అర్థం. వారు కేవలం ఇష్టలు అంటే భక్తులు మాత్రమే నాకు ఇష్టం, భక్తిహీనులు అంటే నాకు ఇష్టం లేదు. అది దావీదు యొక్క మెంటాలిటీ. కాబట్టి ఈ దావీదు రెండో విషయం అసలు ఫైనల్గా ఏం చెప్పాడండి? నా బాప్తిసం పొంది ప్రార్థనలో పోరాడి యుద్ధాలు చేసి కనబడని శత్రువులను కనబడే శత్రువులను జయించి దేవుని బలం పొంది జయించి లాస్ట్ కల్లా ఉన్నత స్థానాలు ఎక్కాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అదే కదా 33వ వచనం ఏమన్నాడు? ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయిచున్నాడు. జింక కాళ్ళు ఏంది? ఎత్తైన స్థలముల మీద నిలబెట్టినాడు అన్నాడు. జింక కాళ్ళు నిలబడతాయా? జింక అన్నే దుప్పి అన్నే ఒకటే. ఎవరు ఆ రాగం? మనోడేనా? హిందీ పాట బాడు ఏమండి? జింక కాళ్ళు అంటే ఇంకొక అర్థం జింకలాగా పరిగెత్తటం, దుప్పిలాగా పరిగెత్తటం అనే మనకు తెలుసు. కానీ ఇంటర్ప్రిటేషన్లో ఏం రాశాడంటే ఎత్తైన శిఖరాల మీద, కొండల మీద, కొండ మేకల్లాగా ఈ దుప్పులు భలే కంట్రోల్గా నిలబడతాయి. అందుకే నిలబడి అనే మాట రాశాడు. ఎత్తైన స్థలముల మీద నన్ను చాలా ఇక జారి పడిపోతామేమన్న స్థలంలో కూడా ఈ జింకలు నిలబడతాయి. జంప్ చేస్తే ఎగిరి అవతలు దుంకుతాయి. అసలు కింద ఎంతో లోతుండి పడితే సత్యం, అసలు భయమే లేదు. కారణం దేవుడు. జింకలాగా భక్తులు ఉండాలట. ఎలా కొండల మీదకి ఎక్కేటప్పుడు జింకలు ఎట్లా ఎక్కుతాయి తెలుసా? ఎలా దుంకుతాయి తెలుసా? ఎలా నిలబడతాయి తెలుసా? అక్కడ ఎలా నడుస్తాయి తెలుసా? చాలా ఆశ్చర్యం. సరే, ఈ ఎత్తైన స్థలాలకి ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ చూడండి. పిల్లలను అంత కొత్తగా చూస్తారేంటండి? నాకు ఆశ్చర్యం అవుతుంది. నాది సైకాలజీ వేరు అసలు. ఎంతమంది వచ్చినా ఈ స్త్రీలకు ఇంకా ఇష్టమే. అసలు అది దేవుని కూడా మర్చిపోతుంది, సేవకుని మర్చిపోతుంది, వాక్యం చెప్పే మర్చిపోతుంది, అన్నీ మర్చిపోతుంది. నీ కాన్సన్ట్రేషన్ అంతా వాక్యం మీద పెట్టు. ఎవరైనా సరే జాగ్రత్తగా వింటేనే స్వస్థత. యెహోవా మాట శ్రద్ధగా వినే వాళ్లకు స్వస్థత అన్నాడు. ఏం స్వస్థత? రోగాల నుంచి బయటకు వచ్చేది అనుకుంటున్నారా? మన విశ్వాసమే బాగుపడుతుంది. వినుట వలన ఎందుకు చెప్పాడండి అంటే వింటే కన్నా కరెక్ట్గా వింటే, శ్రద్ధగా వింటే మొత్తం విశ్వాసం బాగా అయిపోతుంది. నిన్న చదవలే మనం సెకండ్ సాటర్డే రోజంతా నిన్న విశ్వాసపు నడక, విశ్వాసపు చేతులు, విశ్వాసపు కళ్ళు,
విశ్వాస పాదాలు, విశ్వాసపు నోరు ఎలా పనిచేస్తుంది? విశ్వాసమే అసలు టోటల్ బాడీ ఆర్గాన్స్ అంతా, స్పర్శ జ్ఞానం అంత ఫస్ట్ ఫెయిత్ పనిచేస్తుంది. హల్లెలూయా. ఏముండి ముట్టిందండి ఆమె? రక్తస్రావం గల స్త్రీ. చేతుల్లో ఆమెకి ఏముంది? లోపలున్న విశ్వాసం చేతుల్లోకి వచ్చి ఏసైని ముడితే బాగా అయిపోతాను. ఇదే ఫైనల్. వైద్యుల దగ్గర పోయి డబ్బులన్నీ పోయినాయి. ఈ వైద్యుడు ఏమైనా చేస్తాడేమో, ఏమో కూడా కాదు, చేసి తీరుతాడు అని వచ్చి ముట్టింది, స్వస్థత పొందింది. ప్రార్థన చేసి స్వస్థత పొందాలి, ప్రార్థన చేసి విశ్వాసం కట్టుకోవాలి, ప్రార్థన చేసి ఇల్లు కట్టుకోవాలి. ప్రార్థనతోనే లాస్ట్కు ఉన్నత శిఖరాలే కాదు. దేవుని స్తోత్రం. ఏమన్నాడు అక్కడ? ఉన్నత స్థలముల మీద నన్ను. ఆ ఉన్నత స్థలాలంటే ఏంటియో మీరు ఇంటికి పోయి చదివితే నేను చెప్తాను. ఎప్పుడు చూడండి 44 నుంచి. నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయులు. ఈ మనిషి ఒకప్పుడు గొర్రెలు కాసుకునేటప్పుడు పెద్ద విలువ లేదు, సౌలు దగ్గర ఉన్నప్పుడు కూడా కొంత విలువ వచ్చింది. తర్వాత దేవుడే అతన్ని తీసిపోయి ఉన్నత స్థలాలంటే రాజరికంలో కూర్చోబెట్టి రాజుగా ఇప్పుడు చేశాడు. అది ఉన్నత స్థలం. అంటే దావీదు ప్రారంభంలో ఉన్న స్థితి కంటే లాస్ట్లో ఉండేది ఏంటి? ఉన్నత స్థలములో. అంటే ఏంటి? సింహాసనం అని అర్థం. ఉన్నత స్థలం అనగా ఏంటి? సింహాసనం. ఆ సింహాసనం నా గమ్య స్థానం, ఆగిపోను నేను, సాగిపోచున్నాను పోరాటం, ఆత్మీయ పోరాటం. చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు, సాగిపోచున్నాను సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి, సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి. హల్లెలూయా. అల్టిమేట్ ఏంటండి? గమ్యం ఏంటండి? సింహాసనం. సింహాసనానికి పోవాలంటే ఏం చేయాలి? పాట, పోరాటం. పోరాడాలి. పోరాడకుండా సింహాసనం దొరకదు. డైరెక్ట్గా గొర్రెల కాపరి నుంచి ఎట్లిచ్చి ఆడ సింహాసనం మీద కూర్చోలేదు దావీదు. మీకు తెలుసా? ఫస్ట్ గొలియాతుని చంపాడు. అంతకంటే ముందు ప్రాక్టీస్ ఉండాలి కదా. సింహాన్ని చంపాడు. సింహం ముందు ఎవరికైనా భయమే, కానీ అక్కడే భయపడలే. ఈ మృగం ఒకటి ఉంది, గొలియాత్ అనే మృగం, వాడిని చూసి కూడా భయపడలే. తర్వాత మెల్లగా సౌలుకి ఆయుధాలు మోయేవాడు, సైన్యాధిపతి, తర్వాత రాజు అయ్యాడు. రాజు అయినా కూడా టోటల్గా ఇశ్రాయేల్ 12 గోత్రాలకు కాదు, 2 గోత్రాలకే రాజు అయ్యాడు. చాలా కాలం 7.5 సంవత్సరం పట్టించుకోలే, ఆ 2 గోత్రాలనే పరిపాలన చేశాడు. ఇక ఇశ్రాయేల్ 10 గోత్రాలు వచ్చి, దావీదు ఎప్పటికైనా నువ్వే రాజు అని దేవుడు చెప్పాడు, కాబట్టి మమ్మల్ని కూడా పరిపాలన చేయి అని అడిగితే అప్పుడు టోటల్ 10 ప్లస్ ఆ 2 కలిసి 12 గోత్రాలకు హెబ్రోన్ నుంచి వచ్చి యెరూషలేములో పరిపాలన సాగించి 33 సంవత్సరాలు. అది కాదండి ఉన్నత స్థలం. దావీదు యొక్క ఉన్నత స్థలం ఏంటి? దేవుడే ఎక్కించిన సింహాసనం. ఏం చదువు చదివినావు బాబు దావీదు? పిహెచ్డి చేసిన సార్, డబుల్ పిహెచ్డి. అంటే ఎప్పుడు చేసినావు? పిహెచ్డి లేదు, చదువు లేదు, ఏమి లేదు, డిగ్రీ లేదు. కానీ చదువు లేకపోయినా ఆడిపోయినాడు. దేవుడు అనుకుంటే నీ చదువు లేదు, నీది ఏం పట్టించుకోడు. నువ్వు దీనుడవై విరిగి నలిగిన వాడవై దేవుణ్ణి ఫాలో అవుతూ దేవుని రక్షణ కలిగి దేవుని బలముగా కలిగి శత్రువుల మీదకి దాడి చేసి జయిస్తే, దేవుణ్ణి మొరపెట్టి కన్నా జవాబులు పొందుకుంటే, మెల్లమెల్లగా దేవుడు నడిపించి దావీదు అంతకంతకు వర్ధిల్లననే ప్రకారం వర్ధిల్లింపజేసి అట్ లాస్ట్ ఫైనల్ ఏం చేశాడు? ఉన్నత స్థలాలు. బైబిల్ ఏం చెప్తుంది?
సర్వోన్నతమైన స్థలములలోనే దేవునికి మహిమ. ఉన్నత స్థలాలకు దావీదుని ఎక్కిస్తే దేవునికి మహిమ. ఎందుకంటే ఎక్కడున్నాడు? గొర్రెల మంద కాడు ఉన్నాడు. తీసుకొచ్చి ఇక్కడ మహిమను ఉన్నత స్థలాల్లో కూర్చోబెట్టాడు. ఉన్నత స్థలాలు ఎక్కాలంటే ప్రార్థన చేస్తే ఎక్కచ్చు. ప్రార్థన లేనివాడు ఎవ్వడూ కూడా ఉన్నత స్థలముల మీద తిరగలేడు. సర్వోన్నతమైన స్థలములలో తిరుగువాడు దేవుడు. ఆయన భక్తులు భూమి మీద ఉన్నత స్థలాల్లో తిరిగేవాళ్ళు. ఏమండి, దానియేలు ఏం చదువుకున్నాడు? క్యాట్ కంపెనీ ఏదో ఖైదీగా బందీగా పోయినాడు. వాటికి ఆ వారిలో దేవుడు 10 దినాలు పరీక్ష చేస్తే జ్ఞానంలో ఫస్ట్ వచ్చినాడు కాబట్టి ప్రధాని అయినాడు. ప్రధాని కావడానికి ఏం చదివాడు? 3 సంవత్సరాలు కోచింగ్ అయితే తీసుకున్నాడు వాళ్ళంతా కలిసి. భాష కల్దీల భాష నేర్పించాడు. చదువేం లేదు, దేవుడిచ్చిన జ్ఞానం. మీకు తెలుసా, సొలొమోను కంటే జ్ఞానము కలవాడు దానియేలు. సొలొమోను గురించి ఏం మాట్లాడేటప్పుడు ఏమంటాం? సొలొమోన్ ద వైజ్, జ్ఞాని అయిన సొలొమోన్ అని మాట్లాడతాం. కానీ ఇర్మియా గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం అంతా ఏం రాశారు తెలుసా? మామూలు జ్ఞానం కాదు దానియేలు, సమస్త జ్ఞానం ఎరిగినవాడు. దేవుని స్తోత్రం. ఏం చదివాడు? ఏం చదువులేదు బాబు. దేవుణ్ణి నమ్ముకొని ప్రార్థన చేశాడు. దావీదు ప్రార్థన, దానియేలు ప్రార్థన ఎలా ఉంటుంది? 3 పూటల్లో ప్రార్థన చేస్తాడు. మన మాదిరి కాదు. మన పద్ధం చేస్తేనే ఎక్కువ ఫేస్ మారిపోయి ఉంటుంది. ప్రార్థన ఫేసే వేరు. దావీదు ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? 7 సార్లు. మనము 7 అని పలుకుతాం. ఏమని పలుకుతాం? 7 అని పలుకుతాం ఈజీగా. 7 సార్లు ప్రార్థన చేయాలంటే దావీదు ఎవరు? రాజు. టైం ఎక్కడిది? నాకు దొరుకుతుంది అంతే, నా కమిట్మెంట్ అది. రోజుకు 7 సార్లు దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే, అందుకే ప్రారంభ కీర్తనలో ఏమన్నాడంటే, నీ బలిపీఠము చుట్టూ నేను ప్రదక్షిణము చేయదు. ఎప్పుడు దేవుని చుట్టే దావీదు మైండ్ తిరిగింది. భార్యలున్నా, రాజ్యమున్నా, దేవాలయం కట్టాలనుకున్న, ప్రవక్త అయినా, కీర్తనలు రాసిన, మొత్తం అంతా యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. దేవుణ్ణి ప్రేమిస్తే లోకాన్ని ప్రేమించలేము. లోకాన్ని ప్రేమిస్తున్నామంటే దేవుని ప్రేమించలేదని అర్థం. దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే ప్రార్థన ప్రేమిస్తాం. ప్రార్థన చేయడం లేదంటే ప్రేమ తగ్గిపోయిందని అర్థం. నీ మొదటి ప్రేమ వదిలితివి. దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే సత్యాన్ని ప్రేమిస్తున్నామని అర్థం. సత్యాన్ని ప్రేమించటం లేదంటే దేవుని కూడా నువ్వు ప్రేమించటం లేదని అర్థం. రత్నకుమార్ తెలుసు కదా, బ్రదర్ రత్నకుమార్, నాకు బాగా ఇష్టం. ఆయన పుస్తకాలు చాలా చదివినాను నేను. ఒలివో మినిస్ట్రీ. ఆయన ఏమంటాడు? మీరు పాపం మానేయాలంటే అని స్టాప్ చేసి ఏమన్నాడు కదా, మీరు టీ మానేయాలంటే అని అందరి చూసి అందరూ ఏం చెప్తారు ఏమన్నా తెలిసిన, టీ మానేయాలంటే కాఫీ తాగాలి. ఏమన్నాడు? ఒకటి మానేయాలంటే ఇంకొకటి అలవాటు చేసుకోవాలి. లోకాన్ని ద్వేషించాలంటే యేసును ప్రేమించటం నేర్చుకోవాలి. యేసును ప్రేమించేవాడు ఎవడంటే, 1 గంట అయినా ప్రార్థన చేయకుండా ఎలా ప్రేమిస్తానని చెప్పుకుంటావు? దేవునితో బైబిల్ గ్రంథం, పాటల పుస్తకం తీసుకుని పాడుకుంటావు, 1 గంట సేపు గడపాలి. అత్యంత అల్పమైన సమయం దేవునికి ఇచ్చేవాళ్ళు ఎవరంటే దేవుని పిల్లలే. ఏమంటారు? మార్తాలాగా ఏమంటారు? విస్తారమైన పనులు ఉన్నాయి. మేము పని లేని వాళ్ళం కాదు సార్. బుధవారం రమ్మంటావు, శనివారం రమ్మంటావు. ఎందుకు ఈ శని అని వద్దనుకున్నా. బేస్తవారం శ్రీలకుడికి రమ్మంటావు. ఇంకా మేము సారికి చర్చికి వస్తే మేము పనులు చేసుకోవాలి, మాకేం ఉద్యోగాలు లేవా, వ్యాపారాలు లేవా?
అరే పిచ్చోడు, నీ ఉద్యోగాలు, నీ వ్యాపారాలు, నీ కుటుంబాలు, నీ భార్య, నీ పిల్లలు, నీ భర్త అందరూ యేసయ్య తర్వాత అయితేనే నిలబడతారు. లేదంటే ఒక్కొక్కరు పోతారు మెల్లమెల్లగా. దేవునికి స్తోత్రం కలుగును. దేవుని ప్రేమించాలంటే ఏం చేయాలి? ప్రార్థనలో కూర్చోవడం ప్రేమించాలి. ఆయన ఏమంటాడు తెలుసా? దేవుని ప్రేమిస్తున్నామని ఎంత చెప్పాలి? సమయం, ఎక్కువ సమయం కూర్చోవాలంట ప్రార్థనలో. ఆయన ఎన్ని గంటలు కూర్చుంటాడండి? 8 గంటలు రోజుకు ప్రార్థన చేస్తాడు. ఈ కాలంలో కొద్దిగా ముందు తరంలో డాక్టర్ డిజిఎస్ దినకరన్ గారు 8 గంటలు ప్రార్థన చేసేవాడు. బ్యాంక్ మేనేజర్ అయ్యుండి. మనం మేనేజర్లకే మేనేజర్. ప్రార్థన టైం లేసా? నీకు దేవుడు సోర్సెస్ ఎందుకు ఇచ్చాడంటే దేవుణ్ణి మహిమపరచడానికి. ఉన్నత స్థలాలకి ఎందుకు కూర్చోబెట్టాడంటే దేవుణ్ణి మహిమపరచడానికి. ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను ఎక్కడికి ఎక్కిస్తాడు? జింక కాళ్ళ వల్లే నీ కాళ్ళను ఉన్నత స్థలముల మీద నిలుపుతాడు. నెంబర్ 1. నెంబర్ 2, ఉన్నత స్థలాలకు ఎక్కాలంటే ప్రార్థన ఒకటే సరిపోదు. దేవుని ధ్యానము, ప్రార్థన గంట సమయం సరిపోదు. ఇంకొకటి చేయాలి అడిషనల్గా. యెషయా గ్రంథం 58లోకి రండి. యెషయా గ్రంథం 58:14. నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కిస్తాను. దేవుడు నిన్ను తీసిపోయి మంచి స్థలంలో కూర్చొని నీ ఇంట్లో నీ రక్త సంబంధికుల కంటే, నీ బంధువుల కంటే మించి నిన్ను యేసేపులాగా దీవించాలంటే యెహోవా యందు నువ్వు ముందు ఆనందిస్తే కానీ ఉన్నత స్థలాలకు ఎక్కలేవు. ఎక్కడ ఆనందించాలి? వాక్యం చెప్తుంటే ఇట్లా వింటారేమో అని నేను అనుకుంటా. అంటే అర్థమేంటి? కొద్ది తక్కువ చెప్పు సార్, ఆకలి అయిపోతుంది మాకు. నిజమే, నాకు కూడా తెలుస్తుంది. నాకు తక్కువ చెప్పాలని అనిపించి చేతకాలే. మరి మీరు సరిగ్గా ప్రార్థన చేయలే. మరి ఊరికి అంటున్నలేండి, పోను చిన్న మెసేజ్లే చెప్పాలని ఆశ. కనీసం అంటే 2 గంటలు చెప్పాలి. విన్నారా? లే సార్, ఈ పాయింట్ మిస్ అయ్యాను, మళ్ళీ చెప్పండి సార్. చెప్తాను, పదము ఇంపార్టెంట్. దేవుడు మాట్లాడేటప్పుడు ఉన్నత స్థలాలను ఎక్కాలంటే దావీదులాగా నిత్యాశ్రయ దుర్గముగా దేవుణ్ణి ప్రార్థన చేస్తూనే జయించుతూ పోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఉన్నత స్థలాలు ఎక్కాలంటే 58వ యెషయా గ్రంథం 58 అంటే అర్థం ఏంటి? ఉపవాసపు ప్రార్థన. ఏం చేయాలి? అప్పుడప్పుడు నీ కడుపుకు కొంత సెలవు పెట్టించు, క్యాజువల్ లీవ్. కొంతమంది డ్యూటీలు అంటూ బలిపోతారు, లాస్ట్ కల్లా సెలవులన్నీ మిగిలించుకుంటారు. వేస్ట్. మా భార్య వాడుతుంది అసలు. పాపం ఆమె ఇంట్లోకి సెలవులు పెట్టాలి. మందిరం రేపు సోమవారం కదా, మనకేముందండి? చిన్న సేవకుల సదస్సు ప్రస్తుతం. నేను పుట్టింది కూడా రేపే, ఈరోజు పుట్ల. దానికోసం ఆమె సెలవు పెట్టిందంట. నాకు తెలియదు అసలు సెలవులే లేవు. అర్థం చూసుకుని వాడుకుంటూ కూడా రేపు సెలవు పెట్టాలి. కుటుంబానికి పెట్టాలా, సేవకు పెట్టాలి, మళ్ళీ ఉద్యోగంలో చూసుకోవాలి. 3 in 1. ఆమె ఉత్త పొగడ్తలు కాదులే, ఊరికి పొగడే రకం కాదు. నేను అందరి ముందు తిడతా అవసరమైతే, లేదంటే అందరి ముందు కూడా నిన్ను బాగా చేతులు ఎత్తి చేతుల మీద అందరికి చూపిస్తాం. ఉన్నత స్థలముల మీద చూపిస్తాం. అందరి ముందు నిన్ను పొగడ్డమే ఉన్నత స్థలాలు ఎక్కటం. అందరి ముందు దేవుడు నిన్ను ఘనపరచటమే ఉన్నత స్థలాలు ఎక్కించటం. ఆ అధ్యాయంలో చదవండి. దావీదుని చూసి ఈయన రాజు అయినాడు కదా పొరపాటుగా, వీళ్ళందరికీ నచ్చలే. ఎవరికి? శత్రువులకు, భక్తిహీనులకు నచ్చలే. వాళ్ళు ఏం చేస్తున్నారంట చూడండి, రండి అటుకి ఆ 18వ కీర్తనలోకి. వాళ్ళు యాక్షన్ చేస్తున్నారంట. దావీదు కనపడినప్పుడు అలా నటించటం. ఏమండి? 18:44, నా మాట చెవిన పడగానే వారు నాకు విధేయులగుదురు, అన్యులు నాకు లోబడినట్లు నటిస్తారు. యాక్షన్ చేస్తుంటారంట దావీదు. ఎందుకంటే తంతాడు మరి, రాజు మరి.
ఎందుకైనాడబ్బా ఆయన రాజని? మరి దేవుడు చేశాడు, మరి దేవుడు ఎందుకు చేశాడు? మరి ప్రార్థనాపరుడు. మరి ప్రార్థనాపరులను దేవుడికి ఉన్నత స్థలాలు ఎక్కిస్తే, ఉన్నత స్థలం మీద నిన్ను ఎక్కించిన తర్వాత నీ శత్రువులు ఎప్పుడు నీ ముందు మెల్లగా తల దించుకుంటూనే ఉంటారు. దేవునికి స్తోత్రం. దావీదు వస్తానేమంటే, ఏందంట ఈ దావీదుది అంటాడు వెనకాల. దావీదు వస్తానే రైతులాడు సార్ అంటారు. మరి తప్పదు నటించటం. ఎందుకంటే స్థానం పై స్థానంలో ఉన్నాడు, ఉన్నత స్థలాల్లో ఉన్నాడు. అక్కడ ఎందుకు పెట్టారండి ఇతన్ని? దేవుడే పెట్టేశాడండి. నీకేం బాధ? నీకేమండి కడుపు మంట? నిన్ను తీసుకొని పోయి దేవుడు పైకి ఎక్కించాలంటే ఎవడు అవసరం లేదు, దేవుడు చాలు. కృప చాలును, నీ కృప చాలును. దేవుడు అంటే నా కృప నీకు చాలు. నువ్వేమనాలా? నీ కృప నాకు చాలు. ఎంతుంది కృప దేవుని దగ్గర? భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో, ఉన్నతంగా ఉందో, అక్కడ కూడా ఉన్నతం అన్నాడు. యెహోవా యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికం. కృప ఎట్లుంది తెలుసా? ఎన్నో కిలోమీటర్లు పైకి పోతే ఆడ స్పేస్ స్టేషన్ ఉంది. ఇట్లా కిలోమీటర్ల పైకి పోతే స్పేస్ స్టేషన్. ఆ నుంచి మళ్ళీ విశ్వం ఎంత ఉందో తెలియదు. కాంతి సంవత్సరాలు, వందల సంవత్సరాలు ప్రయాణం చేస్తే తప్ప ఒక చుక్క దగ్గర చేరుకోలేము. అంత టైం కావాలి. అంత పెద్ద ఆకాశం, అంత ఉంది దేవుని దగ్గర కృప. అయితే మన దగ్గరే ఉండాలి. ఒక్కటే అడిగాడు ఆయన, భయభక్తులు ఉండాలి. చూడరాయి, నాకు భయభక్తులు, నా ఇద్దరు భయభక్తులు కలిగిన వానికి నేను కృప చూపిస్తాను. భయం లేనివాడు వేషధారంగా బ్రతికే వాళ్ళకి దేవుడు. దావీదు ఎవరు? ఇప్పుడు భయభక్తులు గలవాడు. ఎవరు ఎందు భయభక్తులు? యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు. ఎవరిని లెక్క చేయడు. 10,000 మంది ఆర్మీ వచ్చినారయ్యా, నిన్ను ఈరోజు అరెస్ట్ చేసి తీసుకుపోయి, అంతే సంగతులు. అంటే దావీదు అంటాడు, 10,000 మంది నా మీదికి వచ్చిన, యుద్ధములు దిగినా నేను. ఫస్ట్ భయం లేదు, మళ్ళా సంగతి పోరాడేది, జయించేది. లోపల ఏం లేదు. ఎందుకు లేదు? ఎందుకు లేదండి దావీదుకు భయం? 10,000 మంది దిగిన భయపడ్డ ఎందుకు అంటే, ధైర్యము అనేదానికి మారు రూపమైన యేసుతో తిరిగాడు. దేవునితో సహవాసం చేశాడు, దేవుని కొరకు కనిపెట్టాడు. దుప్పి నీటి వాగుల కొరకు కనిపెట్టినట్లు యెహోవా కొరకు నేను కనిపెట్టుకుంటుని. కాబట్టి ప్రార్థనలో కనిపెట్టే వాళ్ళు ఉన్నత స్థలాలు ఎక్కుతారు. దేవుని స్తోత్రం కలుగుగాక. యవ్వన కాలంలో నేను చెప్తాను, బాగా యవ్వనస్తులు వినండి. ముసలోళ్ళు బాధపడతారు. యవ్వనస్తులు వినండి, ఉపవాసాలు చేసే వయస్సు యవ్వన కాలమే. అందుకే యవ్వన కాలమున కాడి మోయిట 70 ఏళ్ళు వచ్చినాక ఇన్ని ట్యాబ్లెట్లు వేసుకునేటప్పుడు ఉపవాసం ఉండమంటే అసలు చల్లగా అయిపోతావు, నీ వల్ల కాదు. అదే యవ్వన కాలంలో అయితే మీరు నమ్మరు. ఈరోజు ఏమో రామచంద్ర కొడుకు నామకరణం, నిన్న రాత్రి ఏమో సర్దుతున్నారు, తెల్లారుజాము 4 వరకు తిండి కూడా సరిగ్గా తినలే పాపం వాళ్ళు. అట్లనే పని చేశారు. 4 దగ్గర పేర్లు అవసరం లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో చేస్తున్నారు, అది వేరే విషయం. కానీ చేస్తే ఒక 2 గంటలు చేస్తేనే ఇంక పోయిస్తాం సార్ ఇంటికి అంటారు. కానీ తెల్లవారి 4 వరకు పరిచయం చేశారు. దేవుని ఇల్లైనా సేవకుని ఇల్లైనా కొద్ది కింద దేవుని సేవకుని ఇల్లు, అంతే. కానీ అక్కడ కూడా కొంత చేయాలి. దేవుని స్తోత్రం కలుగుతుంది. చాలా మంది అట్లా చెప్పకూడదు అది అంటే, మరి ఏది శిశరికం అంటే ఏంది? చూద్దాపండ్రు అన్నాడంట. ఎవరు? పరమానందయ్య. సార్ ఇట్లా పనులు చెప్పద్దు నువ్వు, అయితే ఇవి గురువు, మాకు బరువు కావద్దు అంటే. గురువు అనేవాడు ఏమైనా పనులు చెప్తాడా చేయడా? చెప్పడా? చూద్దే పని చెప్పడం పొరపాటు.
అప్పుడు మనం చెప్పినట్టు నాయన తరుణ్ ఇట్రా ఆ సూద్దాప అంటే పోయిడు పాపం. చూద్దాపోండి అన్నాడు పొరపాటుగా. 12 మంది శిష్యులు లేచినాడు. ఎందుకంటే వాళ్ళు పరమానంద శిష్యులు. లేచినారు, పోయినారు, ఎతికినారు, దొరికింది. ఎవరు తీసుకురావాలి? నేనంటే నేను అంటే పొడుచుకుంటారు అది. కాబట్టి ఒక పని చేద్దామన్నాడు తెలివైన ఒక శిష్యుడు. నా సలహా పాటిస్తారు, పెద్ద దూలం తీసుకోండి, దానికి చెక్కండి. దూలం అయితే అందరం మోసుకుంటా పోవచ్చు అని సూది కోసం ఇంత దూలం మోసిన తెలివి మంతులకు గురువు ఎవరు? నా పరిస్థితి అట్టే ఉంది. ఏదైనా చెప్పినారనుకో, అమ్మా ఈ గురువు ఏదో ఒకటి చెప్తాడు మాకు బరువు అనేది అదే సంగతి. ఆ పక్కకి వచ్చేదిలే, వస్తే కష్టం. అయ్యో అటువంటి వాళ్ళు చేసిన ఆశీర్వాదం రాదు. చేస్తే ఎలా చేయాలి? మనసు పెట్టి ఏదో చేయాలి. దేవుని స్తోత్రం. అసలు నిన్న మధ్యాహ్నం ఇల్లు చూసేమనుకున్నామంటే రేపున్న మీటింగ్కు మనం మంచం అడ్డం పెడతాం, ఈ పక్కకి ఎవరు రాకుండా. ఎందుకంటే ఇల్లు సున్నం కొడుతున్నాం, పెయింట్ కొడుతున్నాం కాబట్టి భయంకరంగా ఉంది. ఈ పక్క సేవకులు ఇట్లా చిట్లే పోతారు. సరిపోదు. రాత్రికి పెయింట్ అయిపోయింది, రాత్రికి సాధనం అయిపోయింది, రాత్రి నిద్ర లేదు. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు తోగకుండా ఇంటున్నారు. దేవుని స్తోత్రం, గొప్ప రక్షణ. ఇంత గొప్ప రక్షణ. పిల్లరా ఏం చెప్తున్నాను, ఉన్నత శిఖరాలు ఎక్కాలంటే ఏముంది సార్, 7 కొండలైనా ఎక్కచ్చు, బస్సులో పోవచ్చు, లిఫ్టులో పోవచ్చు. కుదరదు. ప్రార్థన అనే లిఫ్ట్తో మాత్రమే నీవు పైకి చేరతావు. రెండవది ఉపవాసముతో మాత్రమే ఉన్నత. అడగమంటే చదవండి అది ఇప్పుడు. యెషయా 58 ఆ చివరి వచనం చదవండి. మీరు యెహోవా యందు ఆనందించుచు ఆ దేవుని యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదను. ఏమండి? దేవుని కాదు, దేశము యొక్క. ఏమన్నారు? నేను పొరపాటుకు దేవుని అని పలికినట్టున్నా. దేశము యొక్క ఉన్నత స్థలాలు అంటే మీరు చెప్పండి ఏంటి? ప్రెసిడెంట్ పోస్ట్, లేదా ప్రైమ్ మినిస్టర్స్ పోస్ట్, లేదా హోమ్ మినిస్టర్ పోస్ట్, సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ క్యాబినెట్, ఆ స్థలాలకు ఎక్కాల. అది అన్నాడు. అని ఏమన్నాడు ఇప్పుడు? నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలోకి తీసుకొని వస్తాను. నీ అనుభవంలోకి వస్తుంది. ఎవరి అనుభవం అది? ఫస్ట్ యాకోబు అనుభవం, యాకోబు స్వాస్థ్యం. యాకోబుకున్న ఆస్తిలో నీకు కూడా భాగం వస్తుంది. అంటే యాకోబు చేసినట్టు చేయాలి. ఏం చేశాడు యాకోబు? రాత్రంతా దేవునితో మేము కూడా పోరాడతాం. ప్రార్థన కూర్చున్నాల నుంచి పోరాటమే సార్. యాకోబు ఆశీర్వాదం కోసం పోరాడినాడు. మేము అసలు నిద్ర కోసమే పోరాడుతున్నాం. కొంతమందికి నిద్ర రాక పోరాడుతున్నారు. కొన్నిసార్లు రానిడు డెవిల్. నిజమే, చూసిన నేను కూడా నిద్రే రానికుండా చేయాలని చూస్తాను. అట్లాంటప్పుడు ఏం లేదు, మోకాళ్ళ మీద పడి స్తుతిస్తే అదే వస్తుంది నిద్ర. ఏమండి? యాకోబులాగా పోరాటం చేస్తే అప్పుడు యాకోబుకి ఇచ్చిన ఆశీర్వాదంలో నీకు కూడా పాలిభాగం వచ్చి ఉన్నత స్థలాలు. ఇప్పుడు చెప్పండి, యాకోబు ఎక్కడెక్కాడు? ఉన్నత స్థలం ఎక్కాడా? మీరు చెప్పండి. ఇది ఒక ప్రశ్నకు జవాబు చెప్పండి దయచేసి. వెంటనే మీకు విడుదల. భూమి మీద శిరస్సు లాంటి ఇజ్రాయేల్ దేశానికే అతని పేరు పెట్టేశాడు. 200 దేశాలకే తలమానికం ఇజ్రాయేల్ దేశం. ఇజ్రాయేల్ దేశానికి ఏ పేరు పెట్టాలి? ఆ ఇజ్రాయేల్ పేరే కదా ఇది. కాబట్టి ఉన్నత శిఖరాలు ఎక్కించాడా లేదా? యాకోబును, దావీదును, దానియేలు, యోసేపును, మొర్దెకైను, ఎస్తేరును, రూతుకు సింహాసనం లేదు కానీ బోయజు అనే ఆస్తిపరునికి భార్య.
దేవుని స్తోత్రం. వీళ్ళలాగా నన్ను కూడా చేయనైనా. లేడి వలె, జింక పిల్ల వలె నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేసి ఉన్నత స్థలముల మీద నిలబెట్టు. ఆడిపోయినాక కొన్నిసార్లు పడిపోయే అవకాశం ఉంది. ఉన్నత స్థలాలు ఎక్కినాక ఏముంటుందండి? ఒక సినిమా యాక్టర్ అంటున్నాడు ఒకసారి, ఒక 20 సంవత్సరాల క్రిందట, అందరికంటే టాప్ లేకి వెళ్ళిపోవాలనుకున్నాను నేను, వెళ్ళిపోయాను కూడా, కానీ అక్కడ ఉండలేకపోయాను, ఆ స్థానంలో ఉండలేకపోయినా. అంటే ఉన్నత స్థలాలు ఎక్కిన తర్వాత నువ్వు పడిపోకుండా జాగ్రత్త పడాలి. దేవుని స్తోత్రం. నీకు ఏ ఉద్యోగం ఇచ్చినా, ఏ ఆస్తిపాస్తులు ఇచ్చినా, ఎవరిని మర్చిపోకూడదు? దేవుడిని మర్చిపోయినావు అంటే మెల్లమెల్లగా నీ ఇల్లు స్లో డౌన్ అని అర్థం. కాబట్టి ఈ దినము మనం ఒక దేవుని దగ్గర చేద్దాం. ప్రభువా, ఉన్నత స్థలాలు నన్ను ఎక్కించు. ఏం చేయాలని చెప్పు, ప్రార్థన చేయమన్నావు, ఉపవాసం చేయాలన్నా చేతగాలే. పరిశుద్ధాత్మ దేవుడు అనే సహాయం నాకు, ఎలియాజరు అనే సహాయపు రాయిని నాకు పంపు. దేవుని స్తోత్రం కలుగుగా. ఎంతమందికి కావాలి ఉన్నత స్థలాలు, ఉన్నత ఉద్యోగాలు, ఉన్నత స్థితిగతులు, సింహాసనాలు, ఆస్తిపాస్తులు ఎవరికి కావాలి? రండి అడుగుదాం దేవుని. ప్రార్థన